చేపల పులుసు చేపలు అయ్యి బాబు బలి వాసన వస్తుందా అయ్యి బాబు బలి వద్దురు బాగుందా అన్న వదినా అన్నయ్య నీకు పడిపోయినట్టే నేను పడిపోయేది పాపకు కాదు శాప ముక్కకి పోట్రా పడు ఇదేంట సంకర చేయి పెడుతున్నావా అనాథగా ఒంటరిగా బతుకుతున్న బసవన్నకు జీవితంలో మొదటిసారిగా ప్రేమ బంధం తోడు అంటే తెలిసే మనిషిగా బసవన్లో చాలా మార్పులు తెచ్చింది. నెమ్మదిగా సంసార సుఖాలకు అలవాటు పడ్డాడు. ఉదయాన్నే కమ్మని కాఫీ టిఫిన్లు మధ్యాహ్నం విందు భోజనాలతో బసవణ్ణి దుర్గ ఇంట్లోనే కట్టిపడేశాడు. గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉంటూ సిద్ధపురం కలవటం మానేశాడు. మొన్న కబురు చేసినాను, నిన్న కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్లం ఆడింటికొచ్చి మంచం వాల్చిందన్నా. తలకట్టు మార్చింది, మొలకట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసినవాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే. మూర్ఖుడైన బసవన్న మనిషిగా మారాడంటే నమ్మలేకపోయాను. నీ అందం చూశాక అర్థమైందే మూర్ఖుడేంటి ఆ దేవుడైనా మారిపోతాడు. అన్నా అన్న వదినొదిలే అన్న, అన్నకి తెలిస్తే బాగుండదన్నా. అన్నా అన్న అది కాదన్నా, నిన్ను కూడా మార్చేసిందా? చాలా మంచిదన్నా. అంతా బాగుందనుకుంటే సడన్ గా దుర్గ కనిపించకుండా పోయింది. దుర్గ తోడుకు అలవాటు పడ్డ బసవన్న తల్లడిల్లిపోయాడు. తన కోసం ఊరంతా వెతికాడు, కనిపించలేదు. 3 రోజుల తర్వాత దుర్గ సీతమ్మవారి గుడిలో ఉందని తెలిసింది. ఇక్కడే చేస్తున్నావే? నా ఇంటికి వచ్చావు, తాడిపట్టు గురించి వచ్చానన్నావు, సంసారం అన్నావు, జీవితం అన్నావు, చేపల పులుసు అన్నావు, గీపల పులుసు అన్నావు, మాయం చేసావు కదే. 3 రోజులుగా నీ కోసం వెతికి వెతికి చూస్తున్నానే. 3 రోజులు బంధం ఉన్న నేను కనిపించకపోతేనే ఇంత బాధపడిపోతున్నారే. ముద్దు పెడుతుందని ఆశపడ్డ భూమి మీ వల్ల దూరం అయిపోతే ఆ పేదోళ్లు పడే బాధ ఏమిటో మీకు తెలుసా? మీ వల్ల భర్తల్ని పోగొట్టుకున్న ఆడాళ్లు ఏ ఆధారం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అయినా 3 రోజులుగా నేను కనిపించట్లేదని నా కోసం వెతుకుతున్నావే తప్ప ఎప్పుడు నీ వెనకే తిరిగే సూరిగాడు ఎందుకు కనిపించట్లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? మోటార్ సైకిల్ సౌండ్ విని నువ్వే వస్తున్నావనుకుని విశ్వపతి భయంతో పారిపోయాడు. గాయపడిన సూర్యుని ఆసుపత్రిలో చేర్పించాం. నీళ్ళివ్వలేని దేవుడు రాళ్ళిచ్చి వీళ్ళ కన్నీళ్లు తుడుద్దామనుకుంటే అది కూడా వాళ్ళకి దూరం చేశావు. భూమిని తిరిగి పేదలకు అప్పగించి నీ పాపాన్ని కడిగేసుకుంటావో లేదా ఆ దుర్మార్గుణ్ణి దేవుడు అనుకుంటూ రాక్షసుల్లా బతుకుతావో ఆలోచించుకో. ఏమిరా బసవా, మనిషివి మొత్తం మారిపోయినావే. రాగానే దండం పెట్టి దన్నాలు స్వామి అనేవాడివి, ఇవాళేంటి చేతులు ముడుచుకున్నావు? ముడిసిన చేతులు ఇప్పితే ముద్దెట్టు నూనె నరుకుతానేమోనని భయం తల్లి. ఏమిరా బసవా, ఈ పొద్దు ఎట్టెట్లో మాట్లాడుతాండవే? నా పెళ్ళాం మీద చిన్నయ్య గారు చెయ్యేశాడు స్వామి. అడ్డం పడిన సూరిగాడిని మనుషులతో కొట్టించాడు స్వామి. కుక్క కుర్చీలో కూర్చుంటే చూస్తాడవేమిరా? అది మన కుక్కే గారు. ఇవాళ కుర్చీలో కూర్చుంటాది, రేపు నెత్తికెక్కుతాది. తీసుకుపోయి దాన్ని చంపేయి. ఏమిరా బసవా, యాదో మాట్లాడతాంటివే?
ఎలకలాగా మా కాళ్ల దగ్గర కూర్చుంటానన్న వాడివి ఇవాళ మా ముందు కుర్చీలో కూర్చుంటా. ఇక నుండి శివుడి మెడలో నాగుబాములా మీ పక్కనే ఉందామనుకుంటున్నా. ఈ విషయం నీ భార్య చెప్పిందా? పరాయోడి పెళ్ళాం ఒంటి మీద చెయ్యడం తప్పు అని నువ్వు పెనిమిటికి చెప్పకపోయినా ధర్మమేదో అధర్మమేదో నా పెళ్ళాం నాకు చెప్పింది. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావల స్వామి. బసవా, కాలు దుబ్బుతుంటావా? కాలు దువ్వాలనుకుంటే అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడు. అని చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా. సవే, మా పేదోళ్ల పత్రాలు నాకు ఇచ్చేసాయి. నేను వచ్చిన దారినే వెళ్ళిపోతా. వద్దు సావే, నేను బసవన్నే గాని డూడు బసవనని కాదు. ఆగ్రహం వస్తే రంకెలెడతా, ఆవేశం వస్తే కొమ్ము విసురుతా, తేడా వస్తే గిట్టల కింద మట్ట గిస్తా. ఏం కూసావురా? బసవుడు నా పెద్ద కొడుకు లాంటోడ్రా. వాడెప్పుడు నోరు తెరిచి యాది అడగలే. బసవా, వాళ్ళ కాడ అసలు వడ్డీ వసూలు చేసిస్తానంటే నువ్వు అడిగిన దస్తావేజులు ఇచ్చేస్తా. అలాగే సార్, పోతాం రా. వాడి పెళ్ళ మీద చేయి వేయడం కాదు, మగాడివైతే వాడి కంఠం మీద కత్తి వేయి. నేను పోసే ముందు తాగి నేనేసే ఎంగిలి మెతుకులు తాగి నేను చెప్పినోని కలిసే కుక్కవి నా మీదనే మురుగుతావా? Sapaku! ఇది జరిగిన తర్వాత గాయంతో ఉన్న భిక్షపతి భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. మీ నాన్న మంచివాళ్లా మారి వాళ్ళందరిలో ఒకడయ్యాడు. బ్యాంకు వాళ్ళతో మాట్లాడి లోన్ తీసుకుని క్వారీ ప్రారంభించుకున్నారు. కొన్నాళ్లకు మీ అమ్మ గర్భవతి. క్వారీ ప్రారంభోత్సవం చేయడానికి లండన్ నుంచి వెంకటాద్రి పిలిపించారు. వెంకటాద్రి వచ్చి బసవణ్ణి దుర్గని ఆశీర్వదించి క్వారీ ఓపెన్ చేసి తిరిగి లండన్ వెళ్ళిపోయాడు. కానపు సమయం దగ్గర పడిందని మీ అమ్మను చూడడానికి నేను మీ ఊరు వెళ్ళాను. ఆ రాత్రిపూట నొప్పులు పడుతున్న మీ అమ్మను దగ్గరలో ఉన్న రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. కానీ అక్కడ ప్రాణాలు పోసే డాక్టర్లు, ప్రాణాలు తీసే హంతకులు ఉన్నారు. ప్రతీకారంతో అవకాశం కోసం చూస్తున్న భిక్షపతి తన మనుషులతో మీ నాన్నని దొంగ దెబ్బతీశాడు. అప్పుడే పుట్టిన నిన్ను మీ అమ్మను కూడా చంపాలని చూసి కుతరక మీ తాతను చంపి పారిపోయాడు. దుర్గా, బాబుకి రామాయణం గురించి, భారతం గురించి చెప్పు. ఈ ఊరి గురించి
బాంబుల గురించి చెప్పకు. పగలు ప్రతీకారాలకు దూరంగా పెంచు దుర్గా. ఎవరి అండదండలు చూసుకుని ప్రజలు ఆనందంగా బతుకుతున్నారు ఆ మనిషి అయిపోవడంతో భిక్షపతి పడగ విప్పాడు. తిరిగి గ్రానైట్ మైన్స్ ని ఆక్రమించాడు. ఈ తాయెత్తు కట్టుకోండి. కట్టుకో బావా, నీకు బ్యాడ్ టైం రాబోతుందట. మా అక్క వీడియో ఉంది. అవునన్నా, ఆ వెంకటాద్రి వాళ్ళు లండన్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు నీ మీద కేసు కూడా పెడతామంటున్నారంట. రాయ్ పిచ్చోడా, నా గుడ్ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. కట్టమంటారా? పశుపతికి వాళ్ళంతా దొరికారట. ఇంకాసేపట్లో వాళ్ళందరినీ వేసేసి ఇక్కడికి రాబోతున్నాడు. నేను నమ్మను. ఆ బుల్లోడు అంత ఈజీగా దొరకడు. నా మాటిని ఆ తాయెత్తు కట్టుకో అన్నా. అయ్యా ముందు తమరు తాయెత్తు కట్టుకోండి. ముందు వెళ్ళి తీసుకెళ్ళండి. అయ్యా అయ్యా అయ్యా, మంచి కోసం సకల ప్రమాద నివారణ పూజలు చేసి ప్రత్యేకంగా పట్టుకొచ్చారయ్యా ఈ తాయెత్తు.